అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ నిన్న రంగనాథ్ ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగారు అధికారులు. 48 గంటల్లోనే కూల్చివేస్తున్నారు. రంగనాథ్ వచ్చి వెళ్ళిన విజువల్ చూసాం, ఇప్పుడు కూల్చివేత జరుగుతున్న విజువల్ చూసాం. అది నిన్న, ఇది ఇవాళ. నిన్న రామ్నగర్ రంగనాథ్కు ఫిర్యాదు చేసిన దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ఆ స్థానికులు, యువతితో పాటు స్థానికులంతా కూడా ఫిర్యాదు చేశారు. అది నిన్న జరిగింది. ఇవాళ వెంటనే రంగంలోకి దిగారు. రామ్నగర్లో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. సో ఆ రకంగా చాలా స్పీడ్గా, వేగంగా కూల్చివేతల ప్రక్రియ జరుగుతోంది. సీరియస్గా ఈ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. చాలామంది ఇందాక చెప్పే ప్రయత్నం చేశాను కామెంట్స్లో, మీరు పేదవాళ్ళ ఇల్లు వెంటనే 48 అవర్స్లో 24 అవర్స్లో కూల్చేస్తున్నారు, పెద్దల ఇల్లు కూడా అట్లే కూల్చాలి కదా అంటే, మరి అక్కడ అంత అవసరం ఉంది, ఆ నీడ్ ఉంది. ఎందుకంటే ఆ బ్రదర్ ఒక్కటి నేను చెప్తాను కామెంట్ చేసే వాళ్ళకి, ఏంటంటే శవాలు కొట్టుకొస్తున్నాయి, వర్షం పడితే శవాలు తేలుతున్నాయి. అక్కడ ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్వభావం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి విస్తీర్ణ వైశాల్యం దృష్ట్యా అక్కడ చాలా అర్జెంట్ ఉంది. అక్కడ హైడ్రా అర్జెంటుగా భావించి అక్కడ కూల్చివేతలు ప్రారంభిస్తుంది. మనం హైడ్రా వైపు నుంచో మీ వైపు నుంచో నేను మాట్లాడడం కాదు, కానీ అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ అర్జెంటుగా కూల్చివేతలు అయితే ప్రారంభించింది. దాన్ని ఒప్పుకోవాల్సిందే, ఇక మళ్ళీ మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ముందు కూల్చుతారా, అది తర్వాత కూల్చుతారా అనేది. ప్రస్తుతానికి ప్రక్రియ సాగుతుంది. వి అప్రిషియేట్, సీరియస్లీ బాగా జరుగుతుంది పని అయితే. బట్ ఇంకా ఎట్ ద సేమ్ టైం మీరు లేవనెత్తిన ప్రకారం ఓల్డ్ సిటీకి వెళ్ళే దమ్ముందా అంటున్నారు, అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది కాదు, వెంటనే ఓల్డ్ సిటీలో ఇంకా దారుణంగా ఉంటాయి సిచ్యువేషన్స్, ఇంకా ఇరుకిరుకు గల్లీలు ఉంటాయి, ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ కూడా వీళ్ళని తొందరగా హైడ్రా ఎంటర్ అవ్వాలని అందరూ కోరుకుంటున్న పరిస్థితి. సో మొత్తం మీద చూడాలి మరి హైడ్రా అధికారులు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుంది, మనం కూడా అప్పీల్ చేస్తాం. దానికంటే ముందు ఈ పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై ఫస్ట్ చర్యలు తీసుకోవాలి, అది మనకు కావాల్సింది. అది జరగాలి. అది జరిగితే వెంటనే ఇంకా ముందు భయంతో ఉంటారు అధికారులు చేయరు. రైట్. ఎస్ పెట్రిషియా ఇప్పటిదాకా నేను మాట్లాడినంత మీరు విన్నారు. సో ఏం జరగబోతోంది అక్కడ? నాలాకు సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్స్ దాదాపుగా ఎంతవరకు వచ్చింది కూల్చేయడం? కమిషనర్ కూడా ఎస్ రామ్దాస్, ఆల్రెడీ హైడ్రా కమిషనర్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైతే నెటిజన్స్ వార్నింగ్ ఇస్తున్నారో ఓల్డ్ సిటీకి వెళ్ళే దమ్ము ఉందా, అదేవిధంగా ఫాతిమా కాలేజ్ని కూర్చే దమ్ము ఉందా, దీని మీద కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఫాతిమా కాలేజెసే కానీ ఎటువంటి అకాడమిక్కి సంబంధించిన కాలేజెస్, ఎంఆర్ఐటి కాలేజెస్ కానీ ఏ కాలేజెస్ అయినా కూడా, మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజెస్ ఏవైనా కూడా అకాడమిక్ అంటే స్టూడెంట్, హైడ్రా ఇస్ నాట్ ఎ మానిస్టర్. హైడ్రా అనేది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. హైడ్రా పనిచేసేది పూర్తిగా ప్రజలతో పనిచేస్తుంది, కానీ మానిస్టర్ లాగా దూసుకు వెళ్ళదు. ఒకవైపు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అకాడమిక్ ఇయర్ రన్నింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ మేము నోటీసులు జారీ చేశాము. దీనికి కొంచెం గడువు ఇవ్వడం జరిగింది. వన్స్ అకాడమిక్ ఇయర్ హాలిడేస్ ఎప్పుడైతే హాలిడేస్ ప్రకటిస్తారో అప్పుడు వెంటనే మేము డీమాలిష్ చేస్తామంటూ రంగనాథ్ చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు మనం కూడా ఆలోచించాలి, ఏదైతే ఇల్లులు ఎలా ఆలోచిస్తున్నారో హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ఉంది హైడ్రా అని చెప్తున్నారో, అకాడమిక్ ఇయర్ కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఎంతో వేలాది లక్షలు ఫీజులు కట్టి పేరెంట్స్ చదివిస్తూ ఉంటారు. ఒకటేసారి ఏదైతే ఆ భవనం ఉందో కాలేజ్ కూల్చివేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఒక దగ్గర సీటు కూడా దొరకదు. అంటే 1 year 3 years అంటే బీటెక్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీర్ చూపించండి మీరు కెమెరా, మన వీడియో జర్నలిస్ట్ ఒకసారి చెప్పండి కూల్చివేతల క్రమం ఏ రకంగా చూపించే ప్రయత్నం చేయండి. ఎంతవరకు వచ్చింది, ఎంత పర్సెంటేజ్ కూలింది, బహుశా మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అవుతుందా? మొత్తం మీద పని జరుగుతుంది. ఎస్, ఖచ్చితంగా మధ్యాహ్నం కల్లా కూడా పూర్తిగా ఇదంతా కూడా నేలమట్టం చేస్తారు. అంటే కొంచెం బ్రేక్ అయితే తీసుకుంటున్నారు. ఒకసారి చూస్తున్నట్టయితే కూడా అంటే ఇన్స్టెంట్ బ్రేక్స్, ఒక బ్రేక్ఫాస్ట్ కి సంబంధించిన బ్రేక్స్ అయితే పూర్తిగా అయితే చూస్తున్నారు. ఈ బిల్డింగ్ అంతా కూడా ఎంక్రోచ్మెంట్ అయింది. క్లియర్ గా కూడా పూర్తిగా 4 floors వరకు కూడా ఇదంతా కూడా కళ్ళు కాంపౌండ్ బార్గా తెలియజేస్తున్నారు. ఇది మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్ కి పాలైందని కూడా తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తున్నట్టయితే కూడా ఎక్కడికక్కడికి మొత్తం మీద కూడా మనకి ఇక్కడ చూడొచ్చు బ్రేక్స్ తీసుకుంటారు. అంటే ఇన్స్టెంట్ పెట్రిషియా కొంతమంది హైడ్రా కాంటాక్ట్ నంబర్ చెప్పండి అని అడుగుతున్నారు. మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న ఇందాక టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి చెప్తారా? లైవ్ లో హైడ్రా కాంటాక్ట్ నంబర్ కొంతమంది అడుగుతున్నారు. ఎస్, ఖచ్చితంగా చెప్తాను. హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ 1800-599-0099 టోల్ ఫ్రీ నంబర్. ఎవరైనా సరే మీ చెరువులు అక్రమంగా ఆక్రమించారు, మీ పూర్వీకులకి సంబంధించిన చెరువులు అక్కడ ఉన్నాయి, మీరు గుర్తించినట్టయితే ఖచ్చితంగా హైడ్రాకి చెప్పండి. వాళ్ళు పూర్తిగా వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉందో దాని మెజర్మెంట్స్ కూడా పూర్తిగా చేస్తారంటే, అంటే చెరువు ఎన్ని ఎకర్స్ వరకు ఉంది, ఎన్ని ఎకర్స్ కబ్జా చేశారని పూర్తిగా మెజర్మెంట్స్ చేసుకొని దానికి మార్కింగ్ వేసి మళ్ళీ వచ్చిన తర్వాత
తర్వాత మొత్తం ఏదైతే వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత కూడా మొత్తం కూడా నీలమట్టం చేస్తామని క్లియర్గా చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, 180059990099 టోల్ ఫ్రీ నంబర్ హైడ్రాకి సంబంధించినది. ఇప్పటికి అనేక సార్లు కాల్స్ కూడా వెళ్తున్నాయని కూడా సమాచారం వస్తుంది. హైడ్రా అయితే మొత్తం మీద ఉక్కుపాదం మోపుతుంది. అది ఎవరైనా సరే ఖచ్చితంగా, అంటే ఎంత పెద్దటి వాళ్ళైనా, సెలబ్రిటీస్ అయినా ఎవరైనా ఖచ్చితంగా స్పందిస్తాము. కానీ స్టూడెంట్ పరంగా కూడా మేము కూల్చివేతలకు సంబంధించి ఆ బిల్డింగ్ ఓనర్ కానీ ఆ యజమానులు కానీ ఎవరైనా వచ్చారా? అక్కడ ఏం జరుగుతుంది, మా బిల్డింగ్లు కూల్స్తున్నారంటే వాళ్ళు ఏమైనా వచ్చారా? అక్కడ చూస్తున్నారా, ఉన్నారా? ఎస్, ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేయడం కానీ అటువంటివి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న హైడ్రాకి సంబంధించిన పూర్తిగా ఒఫీషియల్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ బిల్డింగ్కి ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించేశారు. మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తుంటే కూడా జనాలు కూడా వచ్చి అసలు ఏం జరిగిందనే ప్రయత్నంలో ఇక్కడ మనకి జనాలు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అసలు రామ్నగర్లో ఎటువంటి ఇబ్బందులు పాలు ఉంటాయి, రామ్నగర్లో ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. రామ్నగర్లో చాలా వరకు నాలలు ఎంక్రోచ్మెంట్ అయ్యాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. చెప్పండి. పూర్తిగా మొత్తం మీద కూడా ఇక్కడ అంతా కూడా ఇబ్బందులు అవుతాయి, మొత్తం మీద లైవ్ లో ఈ మొత్తం మీద కూడా ఇక్కడ ఇబ్బందులు అవుతాయి అని చెప్పి పూర్తిగా అయితే తెలుస్తుంది. చెప్పండి. నాలాలు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? నాలాల వాళ్ళు నాలనే లేదు, నాల అవతల సైడ్ ఉంది. మీరు ఓనర్స్, బిల్డింగ్ ఓనర్స్, మనకి ఇక్కడ బిల్డింగ్ ఓనర్స్. చెప్పండి. అలా నాలా లేదు, ఏం లేదు, కావాల్సుకొని పట్టుబట్టిలో చేస్తుంది. మాకు కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా ఉంది. ఇలా జమానా తెచ్చినది ఉన్నది, పర్మిషన్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది 485 ల్యాండ్కి. అయినా చెప్తే ఇంటలేరు, మా మాట ఎవరు పట్టించుకుంటలేరు. అంటే అధికారులు వచ్చి చెప్పడం కూడా జరిగింది కదా, మీరు బిల్డింగ్ ఓనర్ అంటున్నారు, ఏం జరిగింది అసలు? నిన్న వచ్చి అధికారులు ఏం చెప్పారు? ఇప్పుడు మీకు బలవంతంగా ఖాళీ చేశారా, ఏంటి పరిస్థితి? మేడం ఇది పీస్ఫుల్ ప్రాపర్టీ పొజిషన్ ఒక 20 years నుంచి ఇబ్బంది లేకుండా జరుగుతుంది మేడం. రీసెంట్గా పక్కన కాలనీ వాళ్ళకి డ్రైనేజ్ ఇష్యూ ఉందని కంప్లైంట్ చేస్తే, ఇక్కడ డ్రైనేజ్ లైన్ వెళ్తుంది, ఇక్కడ చెల్లాలి అని చెప్పి కంప్లైంట్ చేస్తే, సరే డ్రైనేజ్ లైన్ ఇక్కడ ఉందని చెప్పి చూడకుండా, దాంట్లో వేరే బోర్డ్స్ ఏం చూడకుండా పక్కన రోడ్ ఎప్పుడో పోతుందని చెప్తే, పక్క వాళ్ళు ఎవరో కబ్జా చేసుకుంటే ఇది డ్రైనేజ్ లైన్ ఇక్కడే పోతుందని చెప్పేసి, అంటే టోటల్ వెరీ పూర్ ఫ్యామిలీ వీళ్ళది. 4 అన్నదమ్ములు ఒక్కొక్క షటర్ మీద ఉంటారు. ఇప్పుడు ఒక షటర్ పక్కన మొత్తం రోడ్ గొలగొట్టేస్తున్నారండి. అది ఒక డ్రైనేజ్ లైన్ కోసం బిల్డింగ్ కూడా గొలగొడుతున్నారు. అదే ఇప్పుడు దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ ఉంది, లీగల్ డాక్యుమెంటేషన్ ఉంది, పర్మనెంట్ ఇంజక్షన్ ఉంది, అంటే ఎవ్రీథింగ్. ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పర్మిషన్లు పూర్తిగా తీసుకున్నారు? ఏ ప్రభుత్వం? అంటే జిహెచ్ఎంసీ పర్మిషన్స్ 20 years బ్యాకే వచ్చింది. అప్పుడు ఉన్న గత ప్రభుత్వాలు ఏమున్నాయని అప్పుడు స్టే ఆర్డర్ ఉందా? స్టే ఆర్డర్ ఉంటే ఎందుకు హైడ్రా వాళ్ళకి స్టే ఆర్డర్ చూపించట్లేదు? చూస్తుంటాయి. స్టే ఆర్డర్ ఉంటే హైడ్రా వాళ్ళకి ఎందుకు చూపించట్లేదు? ఒకసారి ఎస్, వాళ్ళంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే స్టే ఆర్డర్ ఉంది అని చెప్పినప్పటికీ కూడా హైడ్రా అలాంటిది చెయ్యొద్దని మనకు తెలిసిన విషయమే. వన్ స్టే ఆర్డర్ ఉంటే, కోర్టు నుంచి స్టే ఆర్డర్ వస్తే ఎవరు కూడా పూర్తిగా డిమాలిష్ చేయరని తెలిసిన విషయమే. కానీ దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని పబ్లిక్ నుంచి అయితే తెలుస్తుంది. ఈ కళ్ళు కాంపౌండ్ ఇక్కడ ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఒకవైపు తాగేసి వచ్చి రోడ్డు మీద కూడా అమ్మాయిల పట్ల అసభ్యంగా మాట్లాడడం, అంటే ఈ కాంపౌండ్ ఇక్కడ ఉండడం వల్ల కూడా రోడ్డు మీదకి వచ్చి, అంటే దారిలో వచ్చేపోయేటోళ్ళ మీద కూడా అగ్రెసివ్గా మాట్లాడడం, వీళ్ళని బూతులు మాట్లాడడం, హరాస్మెంట్కి పాల్పడుతున్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు మనం చూస్తుంటే పెద్ద పెద్ద జేసీబీలు కనిపిస్తున్నాయి. ఇదంతా అంటే 4 floors ఉన్నాయి. రెస్టారెంట్ అండ్ బార్, వైష్ణవి రెస్టారెంట్ బార్ మొత్తం మీద కూడా పూర్తిగా నీలమట్టం అవుతుందని తెలుస్తుంది. ఒకవైపు మనం చూస్తున్నట్టయితే వీళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఓనర్స్ కూడా వచ్చి ఇప్పుడే వీళ్ళు ఆందోళన చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు కూడా లోపలికి వెళ్ళి వివాదం పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదంతా కూడా స్టే ఆర్డర్ ఉంది, పూర్తిగా ఇదంతా కూడా లీగల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని అంటున్నారు. మనం ఇక్కడ చూస్తుంటుంటే కూడా వివాదం చోటు చేసుకుంటుంది, ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా మొత్తం డాక్యుమెంట్స్ ఉందని మీరు హైడ్రాకి చూపించే ప్రయత్నం చేశారా? పూర్తిగా హైడ్రా నోటీస్ ఇవ్వలేదు, ఏం లేదు. పూర్ ఫ్యామిలీని అయితే ఇబ్బంది పెట్టడానికి అయితే 100% నిశ్చయించుకున్నారు హైడ్రా వాళ్ళు. హైడ్రా రంగనాథన్ గారు వచ్చి ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఇక్కడ డ్రైనేజ్ లైన్ ఉంది తీసేయండి అంటే, డ్రైనేజ్ లైన్ చూడాలి కదా.
డ్రైనేజ్ లైన్ ఏమన్నా చూడాలి కదా. వెనక నుంచి అయితే డ్రైనేజ్ లైన్ ఉంది. అంతా తవ్వుతున్నారు ఇక్కడ డ్రైనేజ్. ఇక్కడ లేదు కానీ పూర్తిగా ఆ వెనకాల ముందున్న 24 feet డ్రైనేజ్ లైన్ అంతా ఎంకరేజ్మెంట్ కి పాల్పడింది కదా. మొత్తం అదంతా కూడా ఎంకరేజ్మెంటే కదా. 24 feet మొత్తం 24 feet లో ఎక్కడికక్కడ ఎంకరేజ్మెంటే కదా. ఆ ల్యాండ్స్ అంతా కూడా మొత్తం కబ్జానే కదా. ఐ మీన్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. మేము మాకు రిజిస్ట్రీ గవర్నమెంట్ నుంచి రిజిస్ట్రీ ల్యాండ్ పర్మనెంట్ ఇంజెక్షన్ ఎవ్రీథింగ్ ఉంది. చేతిలో ఏదో పత్రాలు ఒకసారి చూపించమని ఉంది. పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది మాకు. పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది కానీ కింద డ్రైనేజ్ లైన్ లేదు. ఇక్కడ డ్రైనేజ్ ఇంజెక్షన్ ఆర్డర్ ఏమనుందన్న కోర్టు ఇచ్చింది. 485 square yards extent of land belongs to ముద్దం ఎల్లయ్య యాదవ్. ముద్దం ఎల్లయ్య యాదవ్ సంబంధించిన ల్యాండ్ లో ఎలాంటి అంటే ఆయన ఓల్డ్ పీస్ఫుల్ ప్రాపర్టీ అయినది కానీ ఇందులో డ్రైనేజ్ లేదు ఏం లేదు అని కూడా క్లియర్. మన్నెమ్మ గల్లీ నుంచి విఎస్సీకి వెళ్ళేటువంటి రోడ్డులో మీరు బిల్డింగ్ నిర్మించడం అక్రమమా కాదా అనేది స్థానికులు అడుగుతున్న ప్రశ్న. ఇది 100% ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి. ఇది అతని చేతిలో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయంటారు, చూపించమనండి. ఆ డాక్యుమెంట్స్ స్టే ఆర్డర్ ఏమైనా మీ డాక్యుమెంట్స్ చూపించే ప్రయత్నం చేయరా? అంటే ఇదే స్టే ఆర్డర్ అయితే ఏంటిది? గవర్నమెంట్ ఆర్డర్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇది స్టే ఆర్డర్. ఇది 1966 లో తీసుకున్న ఆర్డర్. ఇది ఇప్పుడు లాంగ్ బ్యాక్ మా తాతయ్య 1960. జనరల్ గా స్టే తీసుకున్నప్పుడు ఒక టైం టు టైం బాండ్ లోనే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. చేసుకున్నారా మీరు? లేదు రిజిస్ట్రేషన్ ఉంది కదా. ఆ టైంలో ఉన్నది దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకొని యాక్టివిటీ చేసుకోవడానికి. రిజిస్ట్రేషన్ ఓకే అన్న ఉన్న స్టే ఉందా లేదా అని అడుగుతున్నాను. స్టే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మాకు ఎలాంటి ఇబ్బందులు అవదని తీసుకున్నది. స్టే ఉంది ఎవ్రీథింగ్ స్టే ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవ్రీ 10 years కి ఎవ్రీ 1 year కి స్టే తీసుకోలేం కదా. స్టే ఆర్డర్ పర్మనెంట్ ఆర్డర్ ఇస్ పర్మనెంట్ ఆర్డర్ అండి కోర్టు. స్టే ఒక్కసారి తీసుకున్నప్పుడు 6 months 1 year మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. అది టెంపరరీ ఇంజెక్షన్ అయితే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. పర్మనెంట్ ఆర్డర్ ఇస్ పర్మనెంట్ ఆర్డర్. పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చారు ఇక్కడ. పర్పెచువల్ ఇంజెక్షన్ ఉంది. హైడ్రా ఏం సమాధానం చెప్పింది అంటే మీ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేయలేదా? దే ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ లీగల్ ఆర్డర్స్. ఎలాంటి పట్టించుకోవట్లేదు హైడ్రా కమిషనర్ గారు వచ్చారు, ఎంఆర్ఓ ఫోన్ చేశారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇది కూలగొట్టమని చెప్పేస్తున్నారు. ఏమంటారు అంటే ప్రస్తుతం మీరు ఏమంటారు? మాకు ఇలాంటి నోటీస్ లేదు. ఆయన వచ్చిండు రంగనాథ్ సింపుల్ ఒక బస్సీలో ఒకటే ఇల్లు ఇచ్చిన కంప్లైంట్ మీద ఆధారంగా ఇదంతా కూలగొడుతున్నారు. ఒకటే హైడ్రా నోటీసులు ఇవ్వదు, నేరుగా కూల్చివేస్తున్నారు ఆయన చెప్పారు. ఆయన వచ్చినప్పుడు మీరు మనకు కలవలేదా? లేదు మేము అందుబాటులో లేము. ఆయన వచ్చి వెళ్ళిపోతారు. ఆయన ఉన్నప్పుడు అంతా మేము ఉండలేం కదా. ఆయన వచ్చి వెళ్ళిపోయిండు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంట. డెఫినెట్ గా కలుస్తాం. ఈవెన్ రంగనాథ్ ప్రశ్నిస్తాం కూడా డెఫినెట్ గా. ఆల్రెడీ మీ బిల్డింగ్ అనేది కూల్చివేత స్టార్ట్ అయింది. మేము నెక్స్ట్ ఏం చేస్తారు ఇప్పుడు? మేము డెఫినెట్ గా మేము అంటే కోర్ట్ పేపర్స్ ఉన్నాయి. అంతకంటే ఏం చేస్తాం మేడం? ఒక పూర్ ఫ్యామిలీ అంతకంటే ఏం చేయగలుగుతాం చెప్పండి? ఏం చేస్తూ ఉంటారు ఈ బిల్డింగ్? లేదు ఈ బిల్డింగ్ మీద ఆధారపడి షటర్ లో ఉండి డైరీ బిజినెస్ అండి. డైరీ బిజినెస్ బిల్డింగ్ లో ఉండి ఇక్కడనే ఉండి మేము మిల్క్ బిజినెస్ అవి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు దీని ఆధారంతోనే బతుకుతుంది ఒక పూర్ ఫ్యామిలీ. చూడొచ్చు కూడా వీళ్ళైతే ఇక్కడ సంబంధించిన వాళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనకి క్లియర్ గా కూడా కనిపించవచ్చు. ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. పూర్తిగా పర్మనెంట్ స్టే ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకటి ఎంక్రోచ్మెంట్ కి బిల్డింగ్ ఉంది అని కంప్లైంట్ రావడం పూర్తిగా ఇదంతా కూడా నేలమట్టం చేస్తున్నారని చెప్తుంది. ఆల్రెడీ హైడ్రా చెప్పింది మేము ఎటువంటి నోటీసులు ఇవ్వము, ఒకవేళ ఇచ్చినా కూడా అగ్రెసివ్ గానే ఉంటుందని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు కూడా మొత్తం అంటే ఇక్కడ ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా నేలమట్టం చేయడం అయితే జరిగింది. ఓనర్స్ చెప్తారు. ఇందాక ఓనర్స్ వెర్షన్ విన్నాం. పెట్రిషియా ఓనర్స్ వెర్షన్ విన్నాము. హైడ్రా అధికారులు ఎవరైనా ఉన్నారా? స్పందిస్తారా? మాట్లాడించే ప్రయత్నం చేస్తారా హైడ్రా అధికారులతో? ఎస్ సార్, హైడ్రా అధికారులకు సంబంధించిన ఇలా తెలిసింది సార్. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడనే ఉన్నారు కదా, అంటే మాట్లాడడానికి నిరాకరణ అంటే జస్ట్ అంటే ఇది ఇక్కడ వాళ్ళకి స్టే ఉంది అని చెప్తున్నారు. అగ్రెసివ్ గా మీరు ఇదంతా కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మీరు ఏమంటారు? చెప్పండి. అంటే మనం ఇక్కడ చూడొచ్చు కూడా స్థానికంగా ఉన్న లీడర్స్ తో మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి అనిల్ కుమార్ యాదవ్ అన్న వ్యక్తి ఫోన్ లో ఉన్నారు అంటూ హైడ్రా అధికారులకి వీళ్ళు ఫోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవైపు కూడా ఇది ఆపిచ్చే ప్రయత్నం మొత్తం మీద అయితే సాయశక్తిలో వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకవైపు చూస్తుంటుంటే అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ లో ఉన్నారంటూ హైడ్రా అధికారిని ప్రెషర్ చేసి మీరు ఫోన్ మాట్లాడండి అంటూ అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద కూడా భారీ బందోబస్తు అయితే ఉంది. పోలీసులు కానీ డిఆర్ఎఫ్ బృందం కానీ అంటే ఇది ఆపిచ్చే ప్రయత్నం అంటే సాయశక్తుల ఆపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు స్టే ఉంది అని వీళ్ళైతే వీళ్ళ వర్షన్ వినిపిస్తున్నారు. కానీ హైడ్రా అధికారులు కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ గవర్నమెంట్ ఏమాత్రం వినేదే లేదు. ఖచ్చితంగా ఇదంతా కూడా కూల్చివేతలు చేస్తామని క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూడొచ్చు ఉధృత వాతం అంటే
వీళ్ళైతే మొత్తం ఆర్గ్యుమెంట్ లో దిగారని కూడా తెలుస్తుంది. పోలీసులను కూడా రైట్, ఒక్కసారి లైన్ లో ఉండండి. గొడవ లొల్లి స్టార్ట్ అయింది రామ్నగర్ లో. ఆ ఎంక్రోచ్మెంట్స్ దగ్గర లొల్లి స్టార్ట్ అయింది. ఓనర్స్ గొడవ పెట్టుకుంటున్నారు, చూడొచ్చు ప్రత్యక్షంగా. పోలీసులు, రెవెన్యూ, తర్వాత హైడ్రా సిబ్బంది, మున్సిపల్ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇందాక వాళ్ళ వర్షన్ వినిపించారు. పేదవాళ్ళము ఇక్కడ మేము డైలీ లేబర్స్ అని చెప్తున్నారు, డైలీ వేజెస్ లేబర్ అని చెప్తున్నారు, పేదవాళ్ళమని చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా మేము ఏదో ఇక్కడ దీంట్లో నివసిస్తున్నాము, మా మీద మీ ప్రతాపము, మాకు స్టే ఆర్డర్ ఉంది, ఎప్పటి నుంచో ఉందంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఓనర్ వర్షన్ విన్నాం, ఎన్నాళ్ళ నుంచో ఉంది ఇది. అసలు రంగనాథ్ మమ్మల్ని కనీసం మాకు నోటీస్ ఇవ్వలేదు, మమ్మల్ని సంప్రదించలేదు, ఆయన వచ్చినప్పుడు మాత్రం మేము అందుబాటులో లేమని చెప్తున్నారు. కూలగొడతారని తెలుసు, కానీ రంగనాథ్ వచ్చినప్పుడు మాత్రం అందుబాటులో ఉండి చెప్పే సమయం మాత్రం వాళ్ళకి లేదంట. ఓకే, ఇదంతా కూడా ఓనర్ వర్షన్ మనం ఇప్పటిదాకా విన్నాం. ఇదంతా జరుగుతోంది. సరే, కొంత ఆర్గ్యుమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. పెట్రిషియా మీరు అక్కడే ఉన్నారు కదా, సో సరే మీరు కాస్త పక్కకు రండి. ఏం జరుగుతుంది ఓవరాల్గా? ఎంక్రోచ్మెంట్స్ ఎంత పర్సెంటేజ్ పూర్తయ్యాయి? ఇవాళ ఈ అభ్యంతరాలు ఇవన్నీ పట్టించుకోకుండా అధికారులు తమ పని తాము కానిస్తారా? పెట్రిషియా, ఇప్పుడు ఒక కొద్దిసేపట్లో అయిపోతుందా? కూర్చువేతలు అయిపోతాయా? మీడియాను కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. లైవ్ ఉంది, మీడియాను మొత్తం మీద ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మీడియాను కూడా ఈ బిల్డింగ్ నుంచి వెకేట్ చేసే ప్రయత్నం అయితే చేపిస్తున్నారు. ఎందుకంటే ఎవరికన్నా గాయాలు తలగొచ్చు, ఎందుకంటే పూర్తి విధంగా రాళ్ళు మాత్రం మీద పడుతున్నాయి. ఖచ్చితంగా ఇది మొత్తం మీద అంటే ఎవరు వచ్చి ఆపే ప్రయత్నం చేసినా హైడ్రా మాత్రం ఊరుకునే లేదు. స్థానికంగా ఉన్న పోలీసులు కూడా రంగంలో దూకారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కూడా వారి బందోబస్తు కోసం ఇక్కడ అంతా కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ కి ఇష్యూస్ కాకుండా పూర్తిగా కూడా మనకు లేడీ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. భారీగా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి స్థానికంగా ఉన్న రామ్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా కానిస్టేబుల్ అందరూ కూడా రంగంలోకి దిగారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ గొడవ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఇప్పటికే న్యూసెన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మాకు పర్మనెంట్ స్టే ఉంది, హైడ్రా నుంచి ఎవరు కూడా మాది వినట్లేదు అంటూ వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ఉన్న అప్డేట్. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. హైడ్రా మాత్రం తగ్గేదే లే, ఎవరు వచ్చినా వినేదే లే, రూట్లెస్ అగ్రెసివ్గా మేము ఇదంతా కూడా కూల్చి వేస్తామంటూ వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా స్కెచ్ చేసుకున్నారో అలానే పూర్తిగా చేస్తున్నారు. హైడ్రా ఈజ్ స్ట్రాంగ్ అని కంప్లీట్గా చెప్తున్నారు. ఒకవైపు వీళ్ళు కూడా స్థానికంగా ఉన్న లోకల్ లీడర్స్తో కాల్ చేయించడం, హైడ్రా అధికారులతో మాట్లాడడం అంటే వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎవరు చెప్పినా కూడా వీఆర్ డూయింగ్ దిస్ అంటూ వాళ్ళు చాలా క్లిస్టర్ అండ్ క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. హైడ్రా కూడా ఎక్కడ తగ్గేదే లేదు, దూకుడుతో దూసుకెళ్తుందని కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు కూడా రామ్నగర్ వాసులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికే దీనివల్ల చాలా ఇబ్బందులు ఆ నాలా వల్ల ప్రజలు కొట్టుకోపోతున్నారు. ఇట్స్ ఎమర్జెన్సీ నీడ్, ప్రాణాలు కూడా పోతున్నాయి. మొన్నటికి మొన్న అంటే 10 నిమిషాలు హైదరాబాద్లో వాన పడితే రామ్నగర్ మొత్తం కూడా మూసీ నదిలాగా నిండిపోయే మనం విజువల్స్ కూడా అనేక సార్లు చూసామంటే ఇక్కడి వరకు ఆల్మోస్ట్ ఇక్కడ మనిషి 5 అడుగులు ఉంటే సుమారుగా 4 అడుగుల వరకు నీళ్లు నిండిపోతే చిన్న చిన్న పిల్లల పరిస్థితి ఏంటి? కరెంటు వైర్స్ ఉంటాయి, ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. నాలా మీదనే ఎంక్రోచ్మెంట్లు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూల్చివేయాలి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి దీన్ని మెజర్మెంట్స్ చేసి తక్షణమే కూల్చివేయాలని రామ్నగర్ ప్రజలు అయితే చెప్పడం జరుగుతుంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇది మొత్తం మీద ఎంక్రోచ్మెంట్స్ డెమాలిషన్ సాగుతోంది రామ్నగర్ మణెమ్మ గల్లీలో. అక్కడ మొన్నటి వర్షానికి ఓ వ్యక్తి శవమై తేలాడు ఇదే నాలా దగ్గర, ఈ పరిసర ప్రాంతాల్లోనే. మొత్తానికి 24 ఫీట్లు నాలాపై కప్పిన రోడ్డునంతా కూడా ఆక్యుపై చేసి అక్రమ కట్టడాలు వెలిచాయి. అక్కడ ఇల్లు, ఓ కాంపౌండ్, కళ్ళు కాంపౌండ్, బార్ అండ్ రెస్టారెంట్ అన్నీ రన్ అవుతున్నాయి. తీరా కొంతమంది వచ్చి తమ వర్షన్ వినిపిస్తున్నారు. మేము గరీబోళ్ళం, అక్కడ ఏదో ఉంటున్నాం, మాకు మాలాంటి వాళ్ళే కూల్చేస్తారా, మాకు నోటీసులు ఏం లేవు, రంగనాథ్ వచ్చి కనీసం మాకు చెప్పలేదు, ఇప్పుడు పోయి రంగనాథ్ని కలుస్తామంటున్నారు కమిషనర్ని. అక్కడున్న పోలీసు, రెవెన్యూ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా అవన్నీ చూసాం. అయినప్పటికీ హైడ్రా అధికారులు తమ పని తాము కాని చేస్తున్నారు. దాదాపు 50% కంప్లీట్ అయింది. ఇంకొక అడ్డుగో పూర్తిగా ఒక మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దాన్ని కూడా బహుశా కంప్లీట్గా డెమాలిష్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది రామ్నగర్లో మణెమ్మ గల్లీలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్కి సంబంధించిన డెమాలిషన్ సాగుతోంది. మొత్తం మీద హైడ్రా చెరువులు, కుంటల తర్వాత ఇప్పుడు మళ్ళీ నాలాలపై ఆక్రమణలపై దృష్టి పెట్టి ఫోకస్ చేస్తుంది. ఓవరాల్గా హైదరాబాద్లో ఇప్పుడు రామ్నగర్ నుంచి స్టార్ట్ అయింది. చాలా రకరకాల డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఓల్డ్ సిటీకి వెళ్ళాలని చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓల్డ్ సిటీలో ఎంతకంటే దారుణంగా ఉన్నాయి. మీకు అక్కడ వెళ్ళి కూలగొట్టే దమ్ముందా అంటే చాలామంది హైడ్రా అధికారులను ప్రశ్నిస్తారు. మరి దీనికి హైడ్రా అధికారులు ఏం సమాధానం చెప్తారు? కేవలం ఓల్డ్ సిటీ అంటే ఓవైసీ కాలేజ్ మాత్రమే కాదు, ఓవైసీ కాలేజీలు, ఓవైసీ బిల్డింగ్లే కాదు, అవి కూడా పార్ట్ ఆఫ్ ఓల్డ్ సిటీ. బట్ దాంతోపాటు చాలా ఆక్రమణలు ఉన్నాయి ఓల్డ్ సిటీలో కూడా. అవన్నీ సరే, అక్కడ ఎవరి అండదండలతో కట్టారో అవన్నీ కూడా బయటికి రావాలి.
దీని తర్వాత పర్మిషన్ ఇచ్చిన అధికారులంతా బయటికి రావాలి. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. హైడ్రా కాంటాక్ట్ నెంబర్ కూడా చాలామంది అడుగుతున్నారు. మా ప్రతినిధి ఇందాక లైవ్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పారు. మీ దగ్గరలో ఉన్నటువంటి సమస్యలు, ఎంక్రోచ్మెంట్స్, ఆక్రమణల గురించి మీరు కూడా హైడ్రా దృష్టికి తీసుకొస్తే మీరు కూడా ఆ సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. అవన్నీ కూడా పరిష్కారం కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.